చెప్పుకోవటానికి వేరే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సిలువ మీద ప్రభు పడుతున్న పాటలు మరి ఆయన ఎలాగున తన ఆత్మను అప్పచెప్పుకుంటూ ప్రాణం విడిచాడు. మరి తర్వాత జరుగుతున్న కార్య సంభవాల గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాము. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన చనిపోయాడని టెస్టిఫై చేయటానికి ఆయన పక్కలో బల్లెపు పోటుతో పొడిచినట్లుగా రక్తము నీరు కారినట్లుగా మనము ధ్యానించి ఉన్నాము. అప్పుడు ప్రపంచంలో నేచర్ లో జరిగిన సంగతి చూస్తే గనక మరి యోహాను సువార్తికుడు ఈ మాటలు రికార్డ్ చేయలేదు గాని మిగతా మూడు సువార్తల్లో రాయబడిని. అప్పుడు ప్రభువు ఆ కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పచెప్పిన ఆ సమయంలో అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరిగిన ఈ సంఘటన చూస్తే నిజంగా అసలు సృష్టి కూడా వణికిపోయిందండి. ప్రభు యొక్క మరణానికి సృష్టి తట్టుకోలేకపోయింది. అబ్బా, లోక రక్షకుడు సృష్టికర్త అయిన వానిని అంత ఘోరంగా హింసించి ఈ లోకం చంపేసినందుకు మరి అసలు ఆ భూమి వణికిపోయిందంట. ఆ బండలన్నీ బద్దలైపోయినాయంట. హల్లెలూయా. ప్రాముఖ్యంగా దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. హల్లెలూయా, హల్లెలూయా. అనులు యూదులైన వారిని సమంగా చేస్తూ ఆ యొక్క దేవాలయపు తెర తొలగిపోయిందండి. ప్రతి ఒక్క మానవునికి కూడా దేవునితో డైరెక్ట్ యాక్సెస్ కలుగునట్లుగా మరి ఆ తెర చినిగిపోయింది. కేవలము ఆ తెర వెనుక అతి పరిశుద్ధ స్థలములోకి సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు వెళ్ళి అక్కడ మరి ఆ యొక్క రక్త ప్రోక్షణ జరిగించి పాప క్షమాపణ ప్రార్థన చేసి రావాలి. ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అతను వెళ్ళి మరి రావాలి. అతను వెళ్లితే బయటికి వస్తాడన్న గ్యారంటీ లేనటువంటి ఆ అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు ఎవరికి అనుగ్రహించబడిందండి? అందరికీ యాక్సెస్ అయిపోయింది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తును అంగీకరించి ఆయన రక్తములో పాప క్షమాపణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలమైన ఆ కృపా సింహాసనాన్ని తాకటానికి, ఆ సింహాసనం దగ్గరకు వెళ్ళటానికి ప్రతి ఒక్కరికి యాక్సెస్ అయిపోయిందండి. పైనుండి కిందకి చిరిగిందంట. అసలు ఇది అద్భుతం. ఏదైనా ఒక తెరని చించాలంటే పైనుంచి మనం ఎప్పుడు చించలేం. కింద నుంచే మనం చించగలం గాని ఒక బట్టను ఏదైనా మరి ఏదైనా ఉంటే గనక కుట్టిన దాన్ని ఏదైనా చూస్తే మనం పైనుంచి ఎందుకు పైన అంతా కుట్టేసి ఉంటది. పైనుంచి అది చించలేం. కింద కొంచెం ఒక చిన్న సన్న కుట్టేసి ఉంటది. దాన్ని చించడానికి వెళ్ళదు. పైన పకడ్బందీగా థిక్‌గా కుడతాం. పైనుంచి చించాలంటే కష్టమైన పని. అటువంటిది ఆ దేవాలయపు తెర అసలు అది తయారు చేసినప్పుడు కదా ఎంత భద్రతా కట్టుదిట్టాలలో ఆ యొక్క అడ్డ తెర కొట్టబడి ఉంటదో చాలా థిక్ గా దళసరిగా ఉండేటువంటి ఆ తెర పైనుండి కిందికి వరకు రెండుగా చినిగెను, ఉభయులను. ఎఫెసీయులో మరి చక్కగా అసలు పౌలు భక్తుడు ఆ మాట ఎంత చక్కగా రాస్తాడంటే మీకు మాకు మధ్య ఉండిన ఆ యొక్క మరి శత్రుత్వం తొలగిపోయిందని రాస్తాడు. అంటే అన్యులైన వారికి ఒకప్పుడు దేవుని లేని వారును పరజనులుగా ఉన్న మీకు కూడా ఈ యాక్సెస్ కలిగింది. హల్లెలూయా. రెండవ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనములో కాబట్టి మునుపు శరీర విషయములో అన్యులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను
వాగ్దాన నిబంధనను లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుని లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనిడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయన ద్వారానే మనము ఉభయులమును ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను, పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తెర చినిగిపోవటం వల్ల మా యొక్క అన్యజనులైన మనకు ఆ యొక్క ఆలయంలో ప్రవేశించటానికి మనకి గొప్ప యాక్సెస్ దేవుడు అనుగ్రహింప చేశాయండి. నిజంగా అసలు ఈ మాట చదివితే దేవుని లేని వారు మీరు, దేవుడు లేని వారు, అసలు నిజంగా అన్యులైన వారికి నిజంగా దేవుడు అందుబాటులో లేడా? అందరికీ దేవుడు కదా, అందరికీ సృష్టికర్త కదా. కానీ ఒక్కప్పుడు మీరు దేవుడు లేని వారు, అసలు దేవుడంటే ఎవరో ఎరగని వారు, అంతే కదా. అన్ని జనులకు నిజ దేవుడు తెలియదు కదా. వాళ్ళు ఏదో రాళ్ళు రప్పలు చెట్టు గుట్టలు వీటన్నిటికీ మొక్కుతూ వస్తా ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మరి ఆ యొక్క సిలువలో బలియాగమైన తర్వాతనే అందరికీ లోకరక్షకుడుగా ఆయన అవతరించి యొక్క ప్రాణ త్యాగం చేసిన తర్వాతనే ఆయన దేవుడని ప్రపంచానికి అనుగ్రహించబడ్డాడు. అంతకు ముందు ఉన్నటువంటి యెహోవా దేవుడు ఎవరికి పరిమితమయ్యాడు? కేవలం ఇశ్రాయేలు ప్రజలకే ఆయన పరిమితమయ్యాడు. ఎప్పుడైతే ప్రభు సిలువలో ఈ బలియాగము చేయటం ద్వారా ఆ సిలువ వలన ఆ ఇద్దరి మధ్య ఉన్న ద్వేషము, అన్యులు యూదులు అనేటువంటి ఆ సపరేషన్ ని ఆ యొక్క తన మధ్య గోడను పడగొట్టి వేసి మన ఉభయులను ఏకముగా చేశాడు. ఆ తెర ఎంత అడ్డుగా ఉందంటే ఒక అడ్డుగోడగా ఉంది. అన్యులైన వారికి దేవుని యొద్దకు రాకుండా, ప్రవేశం లేకుండా ఇప్పటికి కూడా మన యొక్క దేశంలో చూస్తే ఇదే ఆచారం పాటిస్తా ఉన్నారు కదా. కొద్దిమంది వారిని అసలు ఆలయ ప్రాంగణంలో కూడా అడుగు పెట్టనివ్వట్లేదు. ఇంకా మీరు ఆ కులం వారు, ఈ కులం వారిని వెలివేస్తూనే ఉన్నారు. అంటే ఒకప్పుడు మనమంత నీచాతి నీచంగా, అంటే ఆ యొక్క ఆ పరిశుద్ధ ఆలయంలో అడుగు పెట్టడానికి వీలు లేని విధంగా ఎక్కడ దాకా వెళ్ళగలిగే వాళ్ళండి? ఆవరణం వరకే అన్యులైన వారు రాగలిగే వాళ్ళు. ఆవరణం వరకే, అంతకు మించి లోపలికి రావటానికి యాక్సెస్ లేదు. కానీ ఇప్పుడు ప్రభు చేసిన శిలువ బలియాగము ద్వారా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ మధ్య గోడ పడగొట్టబడింది. ఆ దేవాలయపు తెర పైనుండి కిందికి చిరుగుట ద్వారా హల్లెలూయా ఇప్పుడు ఉభయులమును తండ్రి సన్నిధికి ఒక్కటిగా చేరగలుగుతున్నాము. ఇక మీదట మీరు పరజనులు, పరదేశులు కాక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. క్రీస్తు రక్తము, క్రీస్తు నామము కదా మనకు అనుగ్రహించబడిందండి. ఇప్పుడు మనము కూడా క్రీస్తు నామాన్ని బట్టి క్రైస్తవులుగా పరిగణించబడుతున్నాము. క్రీస్తు రక్తాన్ని బట్టి నీతిమంతులుగా ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేయబడ్డాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలయపు తెర చినిగెను. హల్లెలూయా, రెండుగా చినిగెను. అక్కడ భూమి వణికిపోయిందంటండి. ఆ సృష్టికర్తను మరి వేసిన సిలువ విధానం, ఆయన పెట్టిన బాధను చూసి భూమి వణికిపోయిందంట.
బండలు బద్దలైపోయినాయి అంట. ప్రభు అక్కడ కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పినప్పుడు ఆకాశం నుంచి మామూలుగా మెరుపులు అవన్నీ ఎలా వస్తాయో ఇక్కడ ఈ బండలు పగిలిపోవటం ద్వారా మరి అటువంటి శబ్దాలు అయి ఉంటాయి. బండలు బద్దలాయనంటే నిజంగా అక్కడ ఒక భూకంపం లాంటిది వచ్చేసి ఉండొచ్చు. అదంతా కూడా కొండ ప్రదేశము. అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళన్నీ కూడా పెద్ద శబ్దంతో మరి విస్ఫోటనతో మరి పగిలిపోయి ఉండొచ్చు. ఎప్పుడైనా ఈ కొండలను పగలగొట్టడానికి ఆ మందులు పెట్టి పేలుస్తారండి. అసలు అది కొండలన్నీ చిన్న చిన్న ముక్కలై పడిపోతా ఉంటాయి. ఆ యొక్క వాళ్ళు ఆ మందు పెట్టిన ప్రదేశం అంతట్లో కూడా అటువంటి విధంగా మరి సృష్టి నేచురల్ గా సహజ సిద్ధంగా అది పగిలిపోయినాయట. బండలన్నీ మరి బద్దలైపోయినాయట. భూమి వణికిపోయిందంట. అంటే ఒక పెద్ద భూకంపం వచ్చిందంటది. అప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడైన వాడు చనిపోయి ఉంటుండగా ఆ అంతకు ముందు నీతిగా జీవించిన వారు అనేక మంది మరి లేపబడ్డారంట. సమాధులు తెరవబడిని అంట. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒకవేళ ఈ దినము నీతిమంతురాలుగా ఉండు నువ్వు చనిపోయి పాతి పెట్టబడిన తిరిగి లేస్తావు కదా. క్రైస్తవ విశ్వాసం ఇదే కదా. నువ్వు చనిపోయినా నువ్వు తిరిగి బ్రతుకుతావు. ఇక ఎన్నటికీ నీకు చావు లేదు అంటే సమాధులలో నుండి తిరిగి లేపబడిన మనము బ్రతికున్నా మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. చనిపోయి సమాధి చేయబడిన లేపబడి మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతామన్న దానికి సాదృశ్యంగా ప్రభువు చనిపోయినప్పుడే దాన్ని రుజువు చేస్తా ఉన్నాడు. తన యొక్క ఆ మరణములో ఆ మాట ఆయన పునరుద్ధానుడుగా లేపబడతాడు. ఆయనతో పాటు పరిశుద్ధులైన వారందరూ కూడా యేసు రక్తములో తమ వస్త్రములు ఉదుక్కున్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా జీవించిన ప్రతి ఒక్కరు కూడా వారు చనిపోయినా కూడా సమాధి చేయబడినా కూడా వారు తిరిగి లేస్తారు. వారి శరీరములు లేచెను. పరిశుద్ధుల శరీరములు లేచెను. లేచిన తర్వాత అక్కడే లేరటండి. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. హల్లెలూయా. మరి లేచిన తర్వాత మరి ఆ తర్వాత ఎక్కడున్నారో మరి ఎప్పుడు కనిపించారంట? 3 దినాలైన తర్వాత ప్రభు లేచిన తర్వాత అనేకులకు అగపడ్డారంట. మరి ఆ 3 దినాలు మరి ఎక్కడ అదృశ్యమయ్యారు? మరి ఎక్కడ ఉంచబడ్డారు? నిజంగా అసలు దేవుని కార్యాలు ఎంత మిస్టీరియస్ అండి. అసలు ఎంత మర్మముతో కూడుకున్నవి. నిజంగా అసలు వీటిని మనం ఆలోచించలేం. మన చిన్న బుర్రకి, మన జ్ఞానానికి అసలు ఇవి అంతు పట్టనటువంటి మరి రహస్యమైన విషయాలు. ప్రభువు వారు బయటికి వచ్చి ఆ సమాధిలోంచి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే ప్రభు లేచుట ద్వారా కదా మరి నీతిమంతులైన వారు కూడా తిరిగి లేపబడతారని ఒక విశ్వాసము ఏదైతే క్రైస్తవులుగా ఇదిన మనం విశ్వాసం పెడుతున్నామో అది నిజమైంది, తప్పనిసరిగా జరిగేది, వాస్తవంగా జరగబోయే సంఘటన అది. ఖచ్చితంగా ఈ విషయము రానున్న దినాల్లో జరగబోతుంది అనే దానికి ఆ దినము మరి ఆ కార్యము జరిగింది కదా. మరి ఆ భూకంపములాగా మరి ఆ యొక్క బండలు బద్దలు కావటం, భూమి వణికిపోవటం కదా. భూకంపం అంటే ఏంటి? భూమి వణికిపోవటమే. అది చక్కగా ఉయ్యాల్లాగా ఊగుతా ఉంటది. మనుషులు భయంతో పరిగెత్తుతారు కదా నిలబడలేక భూమి మీద. మరి అట్టి విధంగా సృష్టి యావత్తు కూడా మరి ప్రభు యొక్క మరణములో అది కూడా సంతాపం చెందుతుందండి. కానీ ఆయన స్వరూపంలో, ఆయన రూపంలో, ఆయన పోలికలో నిర్మించుకున్న వారు ఆయన నట్టి విధంగా ఘోర అతి ఘోరంగా ఆయనను అంతగా హింసించి చంపివేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆయనకెదురుగా ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా అక్కడ కావలి కాయున్నారు శతాధిపతి కూడా, ఆయనతో కూడా యేసునకు కావలి ఉన్న వారును, భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. హల్లెలూయా! ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క సంఘటనకు, ఈ యొక్క భూకంపము రావటాన్ని బట్టి, అక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ చూచి, అక్కడ శతాధిపతి ఒక అతను నియమించారు. ప్రభు మరణాన్ని ధృవీకరించడానికి సాక్ష్యంగా ఒక శతాధిపతి అక్కడ నియమించబడ్డాడు. ఆ యొక్క ఎగ్జిక్యూషన్ అంతటిని మరి పర్యవేక్షించటానికి ఒక శతాధిపతి నియమించబడ్డాడు. మరి ఆయనతో పాటు కొంతమంది సైనికులు ఉన్నారు కదా, మరి ఆ యేసు ప్రభుకి కావలి కాయటానికి నియమించబడిన వారు ఉన్నారు కదా. అసలు ఆ భూకంపము, ఇప్పుడున్న ఆ యొక్క పరిస్థితి, ఆ కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడిపోయారట. ఏమని చెప్తున్నారు? నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. ఆ శతాధిపతి కూడా ఆయన ఈలాగున ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. హల్లెలూయా! అతను సర్టిఫై చేస్తా ఉన్నాడు. అప్పటి వరకు కూడా ఆయన చూస్తా ఉన్నాడు, మౌనంగా చూస్తున్నాడు. జరుగుతున్న సంభవాలన్నీ మౌనంగా చూస్తున్నాడు. తన యొక్క ఉద్యోగ బాధ్యతలు ఆయన నెరవేరుస్తున్నాడు. ఆ పర్యవేక్షణ అంతటిని అక్కడ నిలబడి ఆయన చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఈ సంఘటన చూచిన తర్వాత అతనిలో ఒక గొప్ప విశ్వాసము, ఒక గొప్ప నమ్మకం కలిగిందండి. నిజంగా అతని నోటి వెంట వస్తున్న మాట, నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ప్రభుని సిలువ వేయటానికి కారణం ఏంటి? నేను దేవుని కుమారుడును అని చెప్పుకున్న కారణమే కదా సిలువ వేయటానికి కారణం కదా. మరి ఆ కారణము ఇది రుజువు చేయబడింది ఆయన మరణములోనని అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శతాధిపతి ఒప్పుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క సైనికులు ఒప్పుకుంటున్నారు. ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరచును. రెండోది సర్టిఫై చేస్తున్నాడు. ఒకటైన దేవుని కుమారుడు అంటున్నాడు. రెండవ మాటగా ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమ పరిచెను. హల్లెలూయా! హల్లెలూయా! కదా. దేవుడు నీతిమంతుడు, క్రీస్తు ప్రభు నీతిమంతుడు అనేది అక్కడ ప్రజలకు అప్పుడు అర్థమైందండి. ఆయన ఏ నేరము చేయలేదు. ఆయన నేరము చేయకుండానే అన్యాయంగా మరి ఆయనకు శిక్ష వేయబడి ఇటు విధంగా ఆయన సిలువ మరణానికి అప్పచెప్పబడ్డాడనే విషయము అప్పటికి వాళ్ళకి అర్థమైంది. అప్పటి వరకు వాళ్ళు ఒక నోట నుంచి సిలువ వేయమనే ఆ యొక్క మాటలన్నీ పలికారు. వాళ్ళకి తెలీదు, వాస్తవం తెలీదు. ఆ యొక్క ప్రధాన యాజకులు వాళ్ళని ప్రేరేపించారు. ఈ యొక్క మా సామాన్య జనము, మరి ఆ మాస్ ప్రజలు ఏం చేశారు? కేకలు వేశారు. వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే ఆ రాణో వారికి అర్థం కాలేదు కదా, అక్కడ ఉన్న శతాధిపతికి అర్థం కాలేదు. బాధ్యతగా వాళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సంఘటనలన్నీ చూచిన తర్వాత నిజముగా ఆయన నీతిమంతుడు, నిజముగా ఆయన దేవుని కుమారుడని వారు సర్టిఫై చేస్తా ఉన్నారు. హల్లెలూయా! హల్లెలూయా! చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి కదా. ఆ ప్రజలు ప్రభుని నిందించారు. వారు కూడా నిందించారు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ దిగిరా అని అపహాస్యం చేశారు కదా. మనం ధ్యానించాము. మరి అక్కడ నిలబడిన ప్రజలు, మరి అక్కడ ఉన్నటువంటి ఆ దొంగలిద్దరు, తర్వాత ఆ యొక్క యాజకులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా రకరకాల కేటగిరీస్ ప్రజలందరూ, ఆఖరికి సైనికులు కూడా మరి ప్రభువుని దూషిస్తూ ఆ సిలువ ఆ కార్యక్రమాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. అందరూ కూడా ప్రభువుని వారి ఇష్టానుసారంగా దూషించిన వారే. మరి ఆ ప్రజలు కూడా చాలా మంది ప్రభువుని
దూషించారు. ఈ సంఘటన చూచి వారిలో భయం వచ్చేసిందండి. ఈ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. అప్పుడు వాళ్ళకి భయం ప్రారంభించబడింది. ఎంత ఘోరమైన పని చేశాము, అన్యాయంగా ఆయన గురించిన కేకలు వేశాం కదా అని మరి ఆ ప్రజలందరూ కూడా భయపడుతూ కదా, ఏమైపోద్దో మాకిక ఏమైపోద్దోనని రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయాన్ని యోహాను భక్తుడు సర్టిఫై చేస్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వచనము. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. హల్లెలూయా. ఇది చూచిన వాడు ఎవరు? అసలు ఈ సంఘటనలన్నీ రికార్డ్ చేసిన వ్యక్తి ఎవరు? ప్రియమైన శిష్యుడైన యోహాను, ఆంతరంగిక శిష్యుడైన యోహాను, రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను. యోహాను సువార్తలో ఈ విషయాలన్నీ పొందుపరిచి రాస్తా ఉన్నాడు. మరి ఆయన ఆ యొక్క ఏదైతే అక్కడ సంఘటన జరిగిందో వాటన్నిటికీ అతను సాక్షిగా నిలబడి ఉన్నాడు. ఇది చూచిన వాడు ప్రభు పక్కలో బల్లెపోటు పొడుచుట, ఆ యొక్క రక్తము నీళ్లు రక్తము కారుట, మరి అక్కడ జరిగిన సంభవాలు, మరి ఆ యొక్క భూకంపం వచ్చుట, ఇవన్నీ కూడా చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. ఎవరైనా చూచారో లేదో తెలియదు కానీ ప్రభుని ఆ యొక్క గెత్సెమనే తోటలో పట్టుకున్న దగ్గర నుంచి ప్రభు ఈ ఆఖరి క్షణాలలో మరణించేంత వరకు కూడా, మరణించిన తర్వాత సంభవాలు జరిగినప్పుడు కూడా యోహాను అక్కడే ఉన్నాడండి. అబ్బా, చూడండి, ప్రభుని వెంబడించుటంటే అది. ఒకసారి క్రైస్తవ యాత్ర మొదలు పెట్టామా ఇక వెనుతిరిగి చూడటానికి వీలులేదు. జైల్లో పెట్టారా, చంపేశారా, అయినా కూడా ప్రభుని విడిచిపెట్టడానికి లేదు. నిజంగా ఈ దినము క్రీస్తు విశ్వాసం కొరకు ఆ జైలులో మగ్గుతున్న క్రీస్తు విశ్వాసం నిమిత్తంగా మరి కొట్టబడుతూ, ఈడవబడుతూ, చంపివేయబడుతున్న వారు ఎంతో గొప్ప ధన్యులండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్టి విధంగా ఇక్కడ యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. అందరూ వెళ్ళిపోయారు, పారిపోయారు, కానీ అతను ప్రభు మరణానికి సాక్ష్యంగా నిలబడ్డాడండి. అతని సాక్ష్యము సత్యమే. నిజంగానే ఇతని నుంచి వచ్చిన గంభీరమైన ఒక ప్రత్యక్ష సాక్ష్యాన్ని అతను రికార్డ్ చేస్తున్నాడు. ఇది నిజంగా వాస్తవంగా జరిగింది, నేను కనులారా చూచాను, దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అక్కడ ఎవరైక నియమించబడిన శతాధిపతి అఫీషియల్ గా ఆయన డిక్లేర్ చేస్తా ఉన్నాడు. నేను ఆయన శిష్యుడుగా ఇది డిక్లేర్ చేస్తా ఉన్నాను. నేను చూచాను, ఆయనను పొడిచినప్పుడు ఆ ప్రక్కలో నుండి ఆ రక్తం ప్రవహించటాన్ని, ఆ నీరు బయటికి రావటానికి రావటాన్ని నేను చూచాను. ఈ యొక్క క్రీస్తు మరణానికి నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను అని ఇక్కడ యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు. అంటే ఇది కొట్టివేయబడేటువంటి ఏదో కట్టుకథ కాదిది. ప్రభు మరణించుట, సిలువలో ప్రాణం పెట్టుట, సిలువలో బలియాగం అవుట అనేది నా కన్నులారా నేను చూచాను. ఆయనకి ఎన్ని దెబ్బలు కొట్టారు, ఆయన ఎంతగా దూషించారు, ఎంతగా అవమానపరిచారు, ఎంతగా హింసించారు. హల్లెలూయా. ప్రభువు ఆ సిలువలో కూడా ఏమేమి మాటలు మాట్లాడాడు, ఎట్టి విధంగా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ప్రాణం అర్పించినప్పుడు ఏమేమి సంఘటనలు జరిగినాయో అవన్నీ చూచిన ప్రత్యక్ష సాక్షిగా నేను ఉన్నానని ఆయన ఒక చారిత్రాత్మకమైన ఖచ్చితత్వాన్ని ఉద్ఘాటిస్తున్నాడండి. ఇది ఖచ్చితంగా జరిగింది అనే వాస్తవాన్ని ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆ ఖచ్చితంగా జరిగిన విషయాన్ని ఆయన మరి అక్కడ రికార్డ్ చేస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే తన యొక్క సువార్త ఎవరు చదువుతున్నారో, చదివే ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలని ఆయన ఉద్దేశం అనేది. అంటే ఈ యొక్క నేను ప్రత్యక్ష సాక్షిగా నేను చూచాను, నేను చెప్తున్న మాటలు సత్యమైన మాటలు,
కాబట్టి ఎవరైతే క్రీస్తు నందు మరి రక్షింపబడటానికి విశ్వాసం ఇస్తున్నారో వారందరిని కూడా బలపరచటానికి, వారందరినీ ఆత్మలో స్థిరపరచటానికి మరి ఇక్కడ యోహాను ఈ మాటలు చెప్తున్నట్లుగా చూడగలము. యోహాను భక్తుడే కదా రాసింది క్రీస్తు ప్రభు గురించి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనే మాట యోహాను భక్తుడు మరి ఆ యొక్క రాసినట్టు 1:29 లో రాయబడిన మాట ఆ నెరవేర్పుని ఇక్కడ చూస్తున్నట్లుగా యేసు క్రీస్తు ప్రభు నిజమైన పస్కా గొర్రె పిల్లని ఆయన మరి రాసిన మాట యొక్క నెరవేర్పును ఇక్కడ యోహాను కళ్ళారా చూస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగానే ఒక చట్టపరమైనటువంటి ఆ యొక్క మరి ఆ ఆ ముద్రలాగా మరి ఈయన ఒక అఫీషియల్ సీల్ లాగా మరి ఈయన చెప్తున్నట్లుగా మనం చూడగలము. ఏదైనా ఒక ఆఫీస్ లో ఒక ముద్ర వేస్తే, ఒక స్టాంప్ వేస్తే అది ఖచ్చితంగా అమలు చేయబడుద్ది కదా. అట్టి విధంగా మరి ఆ యొక్క శతాధిపతి సర్టిఫై చేస్తున్నాడు విశ్వాసులైన వారందరినీ బలపరుస్తూ. ఇదిగో ఇది నేను కన్నులారా చూచాను, ఇది సత్యమైందని యోహాను చెప్తున్నట్లుగా మనము చూడగలము. 36వ వచనము, అతని ఎముకలలో ఒక్కటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. హల్లెలూయా. ఈ యొక్క మరి ఇవన్నీ ఎందుకు రాయబడినాయి? లేఖనము నెరవేర్పు కొరకు జరిగినాయి. ఈ యొక్క లేఖనములో ఏమేమి రాయబడిందో అసలు ఈ మాట మరి విరవబడదు అని మరి నిన్న మనము ధ్యానించాము. ఆ లేఖనము నెరవేర్పు గురించి మరి ఆ ప్రభు ఈ సిలువలో ఈ పాటలు పడినట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క సాధారణంగా రోమన్ మరణ శిక్ష పద్ధతులైన ఆ క్రూరత్వము, ఆ క్రూర మరి ఆ శిక్ష అమలులో మరి జరిగిన అద్భుత కార్యం ఏంటంటే ప్రభు యొక్క కాళ్ళు విరగొట్టబడలేదు. హల్లెలూయా. మరొక ప్రవచనం నెరవేర్చబడిందండి. 19:37లో చూస్తే, వారు తాము చూచిన వాని తట్టు చూతురు అని మరి యొక్క లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. ఎవరైతే ఆయన మరి పొడిచారో మరి వాని తట్టు చూతురు కదా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడున్న సైనికులందరూ కూడా నిశ్చేష్టులైపోయి ఉంటారు ఆ జరిగిన సంభవాలు చూచి. ఇప్పుడు దాకా ఆయన ఒక హీనుడుగా, ఒక నేరస్తుడుగా పరిగణించి చూస్తా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ యొక్క దృష్టికోణం మారిపోయింది. ఆ యొక్క జరిగిన ఆ సృష్టిలో అక్కడ జరిగిన సంభవాలను చూచి వాళ్ళకు కూడా వారి మనసులు తెరవబడ్డాయండి. ఈయన నిజంగా దేవుని కుమారుడే, నిజంగా లోక రక్షకుడే, నిజంగా ఆయన తాను చెప్పుకున్నట్లుగా యూదుల రాజే కదా. పిలాతుకు అర్థమైంది యూదుల రాజైన నజరేయుడు అని చెప్పి. మరి నజరేతు వాడైన యూదుల రాజుని రాయబడిన ఆ మాట అక్షరాల సత్యమే. ఆయన అన్యాయంగా సిలువ వేయబడ్డాడనే విషయము ఆ పొడిచిన వారు ఆయన తట్టు చూతురు. ఎక్కడ రాయబడిందని వాగ్దానం మనము చూస్తే జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏమైందండి? ప్రజలందరూ రొమ్ము కొట్టుకొనొచ్చు. అసలు వాళ్ళు ఇక ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళారంట. ఇక్కడ మరి సైనికుల కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చినాయేమో ఆ సంఘటనలన్నీ చూచి. నిజంగా ఆ నోటి మాటలు వారు ఆ లోపల నుంచి ఈయన నిజముగా ఆయన దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడని సర్టిఫై చేస్తున్నారంటే ఖచ్చితంగా వారి కళ్ళలో నుంచి నీళ్లు వచ్చి ఉంటాయండి. ఆ పొడిచిన వాని తట్టు చూస్తుంటుండగా మరి అయ్యో ఇంత ఘోరమైన పని చేశామా, నిజ దేవుని కుమారుడిని కదా మరి మేము ఇట్టి విధంగా హింస పెట్టాను. ఒక చిన్న పరివర్తన వారిలో కలిగి ఉండొచ్చు. మరి తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై
దుఃఖించునట్లు మరి ఇట్టి విధంగా ఒకడు ప్రలాపిస్తాడు, దుఃఖిస్తారని రాయబడిన ఆ జకర్యా ప్రవచనము నెరవేర్చబడింది. హల్లెలూయా! ప్రభు మరణ పునరుత్థానాలలో రాయబడిన ప్రతి ప్రవచన నెరవేర్పును మనము చూడవచ్చండి. హల్లెలూయా! హల్లెలూయా! పొడిచిన వానిని చూచుట అంటే పశ్చాత్తాపానికి ఒక పిలుపిది. అంతే కదా! మనం ఒకప్పుడు పొరపాట్లు చేసాం కదా! ప్రభువులో సరిగా నడవల. ఎప్పుడైతే ప్రభు వైపు చూచామో, ఆ సిలువ వైపు చూచామో మన మనసంతా కరిగిపోద్ది. మన పాపమంతా కూడా మన కళ్ళ ముందు నిలువబడుతుంది. అది ఒప్పుకునేంత వరకి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆత్మకార్యము చేస్తాడు. ఆయనేంటి? పాపమును, తీర్పును, నీతిని ఒప్పింప చేయుటకు ఉన్నవాడు ఆయన. మన లోపల నుండి ఆయన ఆ పశ్చాత్తాపము రగిలిస్తాడు. ఇట్టి విధంగా పొడిచిన వారిని చూచి మరి వారు కూడా అట్టి విధంగా మరి పశ్చాత్తాపపడ్డారేమో. అక్కడున్నటువంటి ఈ మాట ఎవరెవరు చూచారు? ఆ సైనికులొక్కడే కాదు. అక్కడ ఎంతమంది ప్రజలున్నారో, ఎంతమంది ప్రభువుని సిలువ వేయటానికి కారణమై ఉన్నారు. ప్రధాన యాజకులు మొదలుకొని, అధికారులు మొదలుకొని, పెద్దలు మొదలుకొని, సామాన్య జనులు మొదలుకొని, మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు మొదలుకొని, మరియు అందరూ కూడా ఈ విషయము చూస్తా ఉన్నారండి. అందరూ కూడా ఆ యొక్క ప్రభు మరణములో తమ పాత్రను మరి ఏదో ఒక విధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నెరవేర్చారు గాని ఇప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని కృప కొరకు ఆయన వైపు తిరగవలసిన అవసరమైనది. వారందరూ కూడా ప్రభు సిలువలో వేలాడుతున్న ప్రభు వైపు చూచి వారి యొక్క పాప క్షమాపణ పొందుకోవలసిన మరి కృప వారికి మరి దేవుడు అనుగ్రహించును గాక. మరి ఆ కాలంలో ఉన్న వాళ్ళే కాదు, ఆ సిలువను ఇంకను వ్యతిరేకిస్తున్న ఈ దినం వరకున్న యూదులు కూడా ప్రభుని ఇంకా నమ్మటం లేదు. యేసుక్రీస్తు ప్రభుని ఇంకా వారు నమ్మటం లేదు కదా! మరి అన్యులైన వారు కూడా మరి నమ్మటం లేదు. వారైతే నమ్మకపోవటం అంటే యెహోవా దేవుణ్ణే వారు దేవునిగా అంగీకరించారు. కుమారుడైన క్రీస్తును వాళ్ళు ఇంకా అంగీకరించలేదు. కానీ వారు ప్రభుని తృణీకరించట్ల ఈ కాలంలో. మరి ఇప్పుడు కూడా మరి ఎవరైనా క్రైస్తవులు హింసిస్తున్నారేమో మరి ఇజ్రాయెల్ దేశంలో కూడా తెలీదు. కానీ అన్య దేశాలలో ప్రభుని మరి ప్రభువుకి వ్యతిరేకత మరి చాలా ఎక్కువగా ఉంది. ప్రాముఖ్యంగా మన దేశంలో. కానీ అందరూ కూడా ఒక్క దినాన ఆయన వైపు కళ్ళెత్తి చూడాలి కదా! ఆయనే దేవుడని తమ నోటితో ఒప్పుకోవాలి. ఆయనే ప్రభువని ఆయనకు మోకరించి, అయ్యా నీవే మా దిక్కని మరి ఆయనను వేడుకునే ఒక దినము రాబోతుంది కదా! ఇది ఖచ్చితంగా జరగబోతున్న సంఘటనగా ఉన్నది. అంటే ఈ విధముగా ప్రభు సిలువలో వేలాడిన దానికి, మరణించిన దానికి అక్కడ సృష్టి సాక్ష్యం ఇస్తా ఉన్నది. మరి అక్కడ ఆ యొక్క శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సైనికులు కూడా చూచినదంతటిని చూచి విస్మయులైపోతున్నారు. ఆఖరిగా శిష్యుడైన యోహాను కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. దీనిని మరి చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఈతని సాక్ష్యము సత్యమని మీరు ఎరుగుదురు. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాల్లో కూడా మరి యోహాను మరి ఈ మాటలు రాస్తాడండి. అంటే ప్రభుని కన్నులారా చూచిన వాడు గనక అంత మరి ధాటిగా యోహాను రాయగలుగుతున్నాడు. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. అంటే ప్రభువుని ప్రత్యక్షంగా ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో విడువక వెన్నంటి ఉన్నాడు గనక ఏది విన్నామో, ఏది కనులారా చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో అంతేకాదు మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. మేము పొందుకున్నాము. ప్రత్యక్షంగా
ప్రభువులో ఉన్న వాటన్నిటిని మేము పొందుకున్నాము. ఆయన తాకాము. ఆయనను చూస్తూ ఆయన నిదానించి మేము కనుగొన్నాము. ఆయన చేసిన కార్యాలు ప్రత్యక్షంగా సిలువలో చేసిన ఆ బలియాగాన్ని కనులారా చూచాము. ఆయన పలికిన 7 మాటలు విన్నాము. హల్లెలూయా! హల్లెలూయా! అది మీకు తెలియచేయుచున్నాము. నేను తెలియచేసే ఈ మాటలు సత్యమైన మాటలు. ఈ సాక్ష్యం ఇచ్చుచున్నవాడు సత్యము చెప్పుచున్నాడని ఇక్కడ మరి యోహాను భక్తుడు కూడా సర్టిఫై చేస్తున్నాడు. నీకు నాకు కూడా ప్రభు దర్శనం ఇచ్చాడండి. ఎప్పుడో ఒక దర్శనంలో ప్రభు మనల్ని సంధించాడు కదా! అది మన హృదయాలలో ముద్రించబడింది. దీన్ని బట్టి కూడా మనము సాక్ష్యం ఇవ్వాలి. ఆయన రక్షకుడు, నా ప్రభువు, నన్ను విమోచించిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నన్ను ఇలాగ దర్శించిన వాడని మనం కూడా సాక్ష్యం ఇయ్యబద్దులమైన. ఏదైనా పొందుకుంటే చెప్పటం చాలా ఈజీ అండి. పొందుకోకుండా ఊహించి మనం అన్నీ చెప్పలేం. ఏదో కొంచెం మన ఊహలోంచి కొంచెం చెప్పొచ్చు. కానీ నిజంగా దాన్ని అనుభవిస్తే మనము ఖచ్చితంగా సాక్ష్యం చెప్పొచ్చు. నిజంగా నాకొక ఒక సమయంలో నా ప్రాణాలు పోయే పరిస్థితిలో శిలువలో వేలాడుతున్న యేసు నా కళ్ళ ఎదుట ప్రత్యక్షంగా కనపడ్డాడు. నేనొక ప్రార్థన చేశాను. దేవా! నీ చిత్తమైతే నీ సేవ నేను బ్రతికి సేవ చేయటం నీ చిత్తమైతే నన్ను బ్రతికించని నేను చేసుకున్న ఒక ప్రార్థన తిరిగి నా ఊపిరి నాలోకి దేవుడు అనుగ్రహింపచేసి మరలా 20 సంవత్సరాలు నా ఆయుష్‌ను పొడిగింపచేశాడు. 2006లో జూన్‌లో జరిగిన సంఘటన మరి ఆ ఆ ఆ ఆ పా ఆ ఆ పాపపు టొప్పుకోలనొచ్చు, లేకుంటే మరి ఏదో ఒక విధానమైన వేడుకోలనొచ్చు, మరి ప్రాణం కొరకైనా మరి ప్రార్థన మరి అని అనుకోవచ్చు. మరి దాన్ని ఏం చెప్పాలో. మరి అట్టి విధంగా నేను చేసిన మరి ఆ యొక్క చిన్న ప్రార్థన మరి దేవుడు ఆలకించి తిరిగి నాలో ఊపిరి పోసి మరి ఆయుష్‌ను అనుగ్రహింపచేసి మరో 20 సంవత్సరాలు ఈ భూమి మీద నన్ను జీవింపచేసి ఆయన కొరకైన పాత్రగా వాడుకున్నాడు. నేను చూచాను ప్రభువుని సిలువలో వేలాడుతున్న యేసును చూశాను గనక నేను కూడా సాక్ష్యం చెప్తున్నాను. యోహాను ప్రత్యక్షంగా ఆ దినము ప్రభువుతో ఉండి మరి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నేను కూడా నా కనులారా నా మరణ సంభవపు ఆ పడకలో ఉండి ప్రభువుని నేను చూచాను. ప్రభు నన్ను తిరిగి బ్రతికింప చేశాడు. ఆయనకు సజీవమైన సాక్షిగా ఈ దినము నేను కూడా సాక్ష్యం చెప్తున్నాను. మానవులు చెప్పటం కాదు గానీ సృష్టి సాక్ష్యం చెప్తా ఉందండి. అసలది అద్భుతమైనది. బండలు, కొండలు సాక్ష్యం చెప్తా ఉన్నాయి. హల్లెలూయా! హల్లెలూయా! మరి ఆ యొక్క తెర సాక్ష్యం చెప్తా ఉంది. ప్రభు మరణించిన దానికి ఆలయంలో మరి ఉంచబడిన ఆ తెర సాక్ష్యం చెప్తా ఉన్నది. 2గా చీలిపోయింది. హల్లెలూయా! ఆ భూమి వణికిపోయి సాక్ష్యం చెప్తా ఉన్నది. ఆఖరికి ఆ యొక్క మరి శతాధిపతి ఆయన సర్టిఫై చేయాలి గదా! మరక్కడ ప్రభు మరణాన్ని ధృవీకరించవలసిన ఆయనే కనుక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన పొడిచిన వారు సాక్ష్యం చెప్తా ఉన్నారు. అక్కడ చూచినటువంటి ఆ జన సమూహం అంతా గూడా మరి రొమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు గూడా సాక్షులుగా నిలిచినట్లే అక్కడ నిలబడినటువంటి ప్రభువుని ఆక్షేపించి సిలువకు తీసుకొని వెళ్ళిన ప్రతి ఒక్కరు గూడా ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అయినను వాళ్ళేం చేశారంటే, వారి అహంకారపు హృదయాలతో దాన్ని ఒప్పుకోల చాలా మంది. కానీ ప్రభు మరణించాడన్నది మరి ఖచ్చితంగా సాక్ష్యాలు, రుజువులతో సహా నిరూపించబడిన చారిత్రాత్మకమైన ఘట్టము. హల్లెలూయా! మరి లోకంలో దేవుళ్ళని పరిగణించబడే వాళ్ళకి పుట్టు పూర్వోత్తరాలు లేవు గాని మన ప్రభు పుట్టిన సంఘటనలు, మరి ఆ యొక్క జీవించిన సంఘటనలు, సిలువలో బలియాగమైన సంఘటనలు, ఆ తర్వాత పునరుద్ధానుడైన సంఘటనలు ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా రికార్డ్ చేయబడినయి. సాక్ష్యాలు, రుజువులు, ఆధారాలతో మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజకి అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాటిని వెరిఫై చేసుకొని నిజమైన దేవుని కుమారుడని అంగీకరించి ఎందరు దేవునిని అంగీకరించిరో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. ఎంతమంది క్రీస్తు ప్రభుని విశ్వసించారో వారందరూ దేవుని కుమారులుగా మార్చబడతారు. అట్టి కృప మానవాళిలో ఇంకను రక్షింపబడని వారందరికీ కూడా
దేవుడు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్. హల్లెలూయా.